అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. నేను ఈ వీడియోలో న్యూమరాలజీ ప్రకారం పేరు మారిస్తే జాతకం మారుతుందా లేకపోతే కేవలం నమ్మకం మాత్రమేనా, నేను ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అంతకంటే ముందుగా మనం ఇచ్చే సర్వీస్ గురించి మాట్లాడదామండి. కన్సల్టెన్సీ ఫీజు అండి 95 రూపీస్ అండి. మీరు ఎవరైనా నాకు కన్సల్టెన్సీ ఫీజు 95 రూపీస్ కానీ పే చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అంటే పేరు ఎలా ఉంది, మొబైల్ నెంబర్ ఎలా ఉంది అనే దాని గురించి నేను దీంట్లో డీటెయిల్స్ అన్నిటి ఇచ్చేస్తానండి. అదేవిధంగా నేమ్ కరెక్షన్ అండి, పేరు కానీ బాగాలేకపోతే కరెక్షన్ కానీ చేసుకొని డైలీ రాస్తారండి, దాన్ని నేమ్ కరెక్షన్ అంటాము. దానికి నేను తీసుకునేది 1499. లక్కీ బేబీ నేమ్స్, చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలంటే నేను తీసుకునేది 2499. లక్కీ బిజినెస్ నేమ్స్ అండి, లక్కీ బిజినెస్ నేమ్స్ నేను తీసుకునేది 2499 అండి. లక్కీ సిమ్ కార్డ్ అంటే మొబైల్ నెంబర్ అండి, మొబైల్ నెంబర్కు నేను తీసుకునేది 3299. లక్కీ బ్యాంక్ అకౌంట్ అండి, లక్కీ బ్యాంక్ అకౌంట్లో నేను అమౌంట్ తీసుకునేది 3299. లక్కీ వెహికల్ నెంబర్ సజెషన్ అండి 999. లైఫ్ టైం గ్రాఫ్ అండి నేను తీసుకునేది 2499 అండి. ఇదండి మన లక్కీ మిరాకిల్స్ న్యూమరాలజీ ఇచ్చే సర్వీస్ అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు ఈ వీడియోలో నేనేం డిస్కస్ చేస్తున్నానంటే న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చితే జాతకం మారుతుందా లేక కేవలం నమ్మకం మాత్రమేనా, ఇది ఈరోజు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. ఓపికగా వినండి. మనలో చాలామందికి ఒక ప్రశ్న అడుగుతుంటారండి, జాతకం బలంగా ఉంటే జీవితం బలంగా మారుతుందా లేకపోతే దశలు బాగుంటే జీవితం మారిపోతుందా లేకపోతే పేరు బాగుంటేనే జీవితంలో సక్సెస్ అనేది వస్తుందా అని చాలామందికి డౌట్ ఉంటుందండి ఈ విషయంలో. అంటే చాలామందికి నమ్మకం ఏంటంటే జాతకం అనేది వాళ్ళ జీవితంలో ఏదైనా చేసేస్తుంది అని కొందరికి నమ్మకం ఉంటుంది. ఇంకొందరికి నమ్మకం ఎలా ఉంటుందంటే దశలే నిర్ణయిస్తాయండి. కానీ నేను ఈరోజు మీ ముందుకు తెస్తున్న సత్యం ఏంటి అంటే జాతకం బలంగా ఉన్నా, దశలు బాగున్నా, పేరు కానీ రాంగ్ వైబ్రేషన్లో ఉంటే, పేరు కానీ నేమ్ నెంబర్ తప్పు కానీ ఉంటే జీవితం అనేది ముందుకు పోదు అనే దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు ఆలోచించండి, మీరు ఎన్నిసార్లు కష్టపడి ఉంటారంటే జీవితంలో పగళ్ళు రాత్రులు కష్టపడి ఉంటారు, అయినా మీరు అనుకున్నంత ఫలితం అనేది రాలేదు. ఎందుకు? జాతకం తప్పు కాదండి, దశలు కూడా తప్పు కాదు. ఇక్కడ తప్పు అనేది ఏంటి అంటే మీ పేరు మాత్రమే. కష్టపడతారండి ఉదయం నుంచి రాత్రి దాకా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కష్టపడతారు, కానీ ఫైనల్గా ఎగ్జామ్ మూమెంట్లో సరైన రిజల్ట్ ఇవ్వలేరండి. అంటే అసలు జాతకం అంటే ఏంటి అంటే జాతకం అంటే మీ పుట్టుక సమయానికి గ్రహాల స్థానం అండి, అంటే మీలోని శక్తిని చూపిస్తుంది అనమాట. జాతకము మీలోని బలహీనతలను బలాలను చూపిస్తుంది. కానీ ఒక రహస్యం అయితే ఉందండి, జాతకం మీలోని బలాన్ని చూపిస్తుంది కానీ ఆ బలాన్ని వెలుపల తీసుకొని వచ్చేది మీ పేరు. అర్థమవుతుందా? జాతకం అనేది ఒక మ్యాప్ లాంటిదండి, పేరు అనేది ఆ మ్యాప్ను వాడే ఒక తాళం చేయి లాంటిది. మ్యాప్ ఉండి కూడా తాళం చేయి కానీ లేకపోతే ప్రయాణం అనేది జరగదు. అర్థమవుతుందా? నేను చెప్పే మాటలు కానీ చెప్పే విషయాలు కానీ ప్రతిదీ మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నానండి. అర్థమవుతుందా? నేను ఇక్కడ పెద్ద పెద్ద పదాలు ఏమో వాడట్లేదు. గ్రహ సంచారం ఎట్లుంటుంది, ఆ గ్రహ సంచారంలో పదాల గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు, కేవలం జాతకాల గురించి దాంట్లో మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నాను. అర్థమవుతుందా? ఇంకొకటి, దశలు అంటే ఏంటి అంటే జ్యోతిషం ఏం చెప్తుందంటే దశల గురించి ప్రతి వ్యక్తికి కొన్ని కాలాలు అనేవి ఉంటాయండి. కాలాలంటే దశలు అనమాట, వాటిని మనం దశలు అంటారనమాట. ఒక కాలంలో గ్రహాలు మనకు అవకాశాలు అనేవి ఇస్తాయండి. ధనము, ఉద్యోగము, బిజినెస్, పెళ్ళి, పిల్లలు, పేరు, ఇవన్నీ మనకు దశలు అనేవి వస్తాయన్నమాట. పేరు అంటే పేరు ప్రఖ్యాతలండి. అర్థమవుతుందా? ఆ దశ అనేది కేవలం మాత్రమే కాలం, బ్రహ్మాండం మన వైపును తిప్పే ఒక దశ అనేది మన జీవితంలో వస్తుందండి. దాన్నే సమయం అంటాం. కానీ సమస్య ఏమిటంటే ఆ కాలం వచ్చినప్పుడు మనం దాన్ని వాడుకోగలమా లేక వృధా చేసుకుంటామా అనేది మన పేరు మీద ఆధారపడుతుందండి. అర్థమవుతుందా? జ్యోతిష్యం ప్రకారము నువ్వు 100% ప్రిడక్షన్ ఇచ్చినా, రెమెడీస్ చేసినా నీకు మహా అంటే ఒక నెల రోజులు పనిచేస్తాయి లేదా 2 నెలలు పనిచేస్తాయి, అంతే తప్పిస్తే మీకు జీవితాంతం ఏం పనిచేయండి. పేరు మాత్రమే జీవితం మొత్తం పనిచేస్తాయి. అర్థమవుతుందా? ఉదాహరణకు ఒక రైలు స్టోరీ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, ఇది ఒక రైలు లాంటిదండి. రైలు వస్తుంది, స్టేషన్లో ఆగుతుంది, మీరు టికెట్ లేకపోతే ఎక్కలేరండి. అదేవిధంగా దశలు మీకు వస్తాయండి, కానీ పేరు కానీ తప్పైతే ఆ దశలో వచ్చే అవకాశాలు కూడా రైల్లో మీరు ఎక్కలేరండి. రైలు వెళ్ళిపోతుంది, మీరు స్టేషన్లోనే మిగిలిపోతారు. అర్థమవుతుంటారు, స్టేషన్లోనే ఉండిపోతారు మీరు. అయితే టైం వేస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. ఒక వ్యక్తికి శని గ్రహ దశ అద్భుతంగా నడుస్తుంది,
అంటే ఒక వ్యక్తికి శనిగ్రహ దశ అద్భుతంగా నడుస్తుంది అనుకోండి, ఆ సమయంలో అతనికి బిజినెస్ బాగా రావాలి, కానీ పేరు మాత్రం తప్పుగాని ఉంటే ఫలితం ఏంటో తెలుసా? ఆ కాలంలో అతనికి మంచి బిజినెస్ అవకాశాలు వస్తాయి, కానీ అతను నమ్మడండి. ఇంకొక అవకాశం వస్తుందిలే, ఇంకొక అవకాశం వస్తుందిలే, ఇంకా దీనికంటే బెటర్ ఆపర్చునిటీ వస్తుందిలే అని అట్లాగే ఆలోచిస్తూ ఉంటాడండి. కానీ అతను డౌట్లతో వదిలేస్తూనే ఉంటాడండి వాటిని. ఇంకొక అవకాశం వస్తుంది, కానీ అతను తప్పు డిసిషన్ తీసుకుంటాడండి. చివరికి 10 ఏళ్ళు శని దశ అయిపోయిన తర్వాత అతను ఏం ఆలోచిస్తాడంటే, అయ్యో టైం వృధా అయిపోయిందే అని ఒక పశ్చాత్తాపం పడతాడండి. అతను పశ్చాత్తాపడతాడు. అది దశ తప్పు కాదండి, అది పేరు యొక్క తప్పు అన్న. దశలన్నీ బాగున్నాయి, జాతకం బాగుంది, అన్నీ బాగున్నాయి, మా పిల్లోడికి పెళ్ళి కాల, తీరా చూస్తే అక్కడ పేరులో ప్రాబ్లం ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. జాతకంలో ధనదశ ఉందండి, ఆ కాలంలో డబ్బు రావాలి, కానీ పేరు తప్పు ఉంటుంది. ఫలితం ఏంటంటే డబ్బు వస్తుంది కానీ దాన్ని సేవ్ చేసుకోలేడు. ఒకవైపు వస్తుంది, మరోవైపు పోతూ ఉంటుంది. అది దశ ఇచ్చిందండి. పేరు ఏమి తీసుకుంటుందంటే, పేరు ఏంటంటే ఫలితం అనేది కరెక్ట్గా ఇవ్వలేడు, ఎదగలేడు. దశ ఏమో బాగానే ఉంది, డబ్బులంతా సంపాదిస్తున్నాడు, పేరు కానీ సరిగ్గా లేకపోతే మనీ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. అదొక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వివాహ యోగము, జాతకంలో పెళ్లి యోగం వచ్చిందనుకోండి, పేరు కానీ తప్పు ఉంటే జ్యోతిషం పేరు కానీ తప్పు ఉంటుందండి. జ్యోతిషం ఏం చెప్తుందంటే ఈ సంవత్సరంలో పెళ్ళి అవుతుంది, కానీ పేరు అనేది ఏంటంటే సరిగ్గా లేకపోతే దాన్ని డిలే చేస్తుందండి. ఏం జరుగుతుంది? ఆ కాలంలో పెళ్ళి అవ్వాలి, కానీ చాలా లేట్ అవుతుందండి. చివరికి పెళ్ళి అవుతుందని కానీ ఆ టైం పోతుంది అనమాట. అంటే ఫలితం వచ్చింది కానీ ఆలస్యం అనేది అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఒకటే అండి గుర్తుపెట్టుకో, పేరు అనేది మంత్రం అండి. ఒక విషయం గుర్తుంచుకోండి, పేరు అనేది సాధారణ అక్షరాలు కాదండి. పేరు అనేది ప్రతిరోజు పలికే ఒక మంత్రం లాంటిది. రోజుకు మీరు మీ పేరును 100 సార్లు వింటారండి. ఇతరులను పిలుస్తారు, మీరు రాస్తారు, మీరు సైన్ చేస్తారు, మీ ఫోన్లో చెబుతారు. అంటే మీ పేరు అనేది రోజు మీ వైబ్రేషన్ సెట్ చేస్తుంది అనమాట. పేరు కానీ తప్పైతే రోజు నెగిటివ్ వైబ్రేషన్లోకి మీరు వెళ్ళిపోవస్తానండి. మీరు ఎంత కష్టపడ్డా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు వెనక్కి లాగుతుందన్నమాట. అర్థమవుతుందా? పేరు కానీ సరిగ్గా కానీ ఉంటే రోజు పాజిటివ్ వైబ్రేషన్లోకి మీకు వచ్చేస్తారండి. అదే మీ లైఫ్ ముందుకు నడిపిస్తుందండి. అర్థమవుతుందా? ఒక సక్సెస్ఫుల్ స్టోరీ గురించి చెప్తా చూడండి. ఇండస్ట్రీలో మీరు చూడండి, చాలామంది సినిమా హీరోలు పేర్లు మార్చుకుంటారండి. ఒక అక్షరం జోడిస్తారు, ఇంకొక అక్షరం తీసేస్తారు. ఎందుకో చేశారు తెలుసా? ఎందుకంటే పేరు తప్పు అంటే కెరీర్ అనేది పెద్ద మూవ్ కాదండి, బ్లాక్ అయిపోతుంది వాళ్ళ కెరీర్ కూడా అని వాళ్ళకి తెలుస్తుంది. అంటే పేరు మార్చిన తర్వాత ఏమైంది, ఇట్స్ రావడం మొదలైంటుందండి, కెరీర్ బాగా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. అట్లా చాలామంది ఉన్నారండి. అర్థమవుతుందా? ఎందుకంటే న్యూమరాలజీ నేను ఫాలో అవుతున్నానని చెప్పి ఎవరు చెప్పరండి. మీరు సెలబ్రిటీస్ కూడా ఎక్కువ డిస్కస్ చేయరు, ఎందుకంటే అది వీక్నెస్ బయటపడుతుంది వాళ్ళది. ఓహో ఇతను న్యూమరాలజీ ఫాలో అవుతున్నాడు అంటే మనం కూడా ఫాలో అవుతాం. వాళ్ళలో ఏంటంటే ఒక నెగిటివ్ బయటకు కానీ చెప్పేస్తే ఒక నెగిటివ్ అనుకుంటారని చెప్పి చెప్పరు. ఒక చులకన భావం అనేది ఉంటుంది. పొలిటిక్స్లో కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయండి. ఒకరిని జనం ఎక్కువ పెద్ద రిసీవ్ చేసుకోలేరు, కానీ పేరు సరి చేసుకున్న వెంటనే అతన్ని ఎక్కువ మంది అంటే ఎక్కువ రిసీవ్ చేసుకుంటారండి. ఆ పేరు అనేది ఒక వైబ్రేషన్ లాంటిది. మీ లైఫ్ గురించి కూడా ఒకటి ఆలోచించండి. ఏంటి అంటే ఇప్పుడే ఒకసారి మీరు ఆలోచించండి. మీరు కష్టపడుతున్నారండి, మీరు బాగా చదివారు, మీకు టాలెంట్ ఉన్నారు, కానీ ఇంకా మీకు ఎదగలేకపోతున్నారంటే ఎందుకు? మీ జాతకం తప్పు కాదండి, మీ దశలు కూడా తప్పు కావు. తప్పనేది మీ పేరే అండి. అర్థమవుతుందా? నువ్వు కథ చెప్తా చూడండి. సుదీప్ అనే వ్యక్తి అండి చాలా కష్టపడి బిజినెస్ మొదలు పెట్టాడండి. 10 ఏళ్ళు కష్టపడ్డాడు, కానీ ఎదగలేదండి. అతను చివరికి న్యూమరాలజీ దగ్గరికి ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసిందండి, పేరు మార్చుకున్నాడండి. ఆ పేరు మారిన తర్వాత కూడా 2 ఏళ్ళలోనే అతని బిజినెస్ అనేది 3 రెట్లు పెరిగిందనమాట. అంతకాలంలో ఎదగని కారణం ఏంటో తెలుసా? అతని పేరు అండి. అంటే అతనికి అన్నీ తెలుసు కానీ చేయలేకపోతే, జాతకం కూడా పవర్ఫుల్గా ఉంది. ఇది నా సుదీప్ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కరెక్షన్ చేసి ఇచ్చిన తర్వాత అతను కొంచెం డెవలప్ అయ్యాడండి. అంటే కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. అర్థమైందా? ఇది కూడా అంతే అండి. టైం విలువ ఎట్లాంటిదంటే మన జీవితంలో టైం చాలా విలువైనదండి. ఒకసారి దశ మిస్ అయితే తిరిగి రాదండి. మీరు వయసు పెరిగాక ఆలోచిస్తారు, అయ్యో టైం వాడుంటే బాగుండేదే అని, కానీ అప్పటికి ఆలస్యం అయిపోతుందండి. అందుకే ఆలస్యం చేయకండి. మీ పేరు చెక్ చేయించుకోండి, మీ జాతకానికి సరిపోతుందా, మీ దశలకు సరిపోకపోతే మార్చుకోండి. అర్థమవుతుందా? ఒకటైతే చివరిగా నేను ఒకటైతే చెప్తా చూడండి. జాతకం అనేది మన చేతిలో లేదండి, దశలు అనేటివి మన చేతిలో లేవు, కానీ పేరు మాత్రమే మన చేతిలో ఉంటుందండి. పేరు సరి చేసుకుంటే మీ భవిష్యత్తు కూడా కొత్తగా రాసుకోవచ్చు అండి. అర్థమవుతుందా? పేరు అనేది మీ లైఫ్కి తాళం చేయి లాంటిది. జ్యోతిష్యం అనేది ఒక దారి చూపిస్తుందండి. దశలు ఒక టైం ఇస్తాయి, కానీ ఆ దారిలో నడిపించేది ఒకటే అండి, పేరే.
పేరు కానీ తప్పైతే జీవితం అనేది స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. పేరు కానీ సరిగ్గా కానీ ఉంటే జీవితం అనేది సక్సెస్ అవుతూనే ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని నా మాట వినండి, ఆలస్యం చేయకండి. ఈ రోజు నుండే పేరు మీద మీరు దృష్టి పెట్టండి. మీరు ఈరోజు తీసుకున్న నిర్ణయం అండి రాబోయే సంవత్సరాల్లో మీ లైఫ్ మొత్తాన్ని మార్చేస్తుందండి. అర్థమవుతుందండి. ధన్యవాదాలండి. ఈ వీడియో ఇంతవరకు మీరు చూసినందుకు. నేను మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యంలో నీ జన్మ లగ్నమైనా, నీ నక్షత్రమైనా, నీ రాశి అయినా, వాటికి తగ్గట్టు నడిచే దశలైనా, అంతర్దశలైనా ఎంత పవర్ఫుల్గా ఉన్నా కానీ పేరు కానీ సరిగ్గా కానీ లేకపోతే ఖచ్చితంగా మీరు వెనక్కి వెళ్ళిపోతారు. పేరు కానీ ఉంటే ముందుకు వెళ్తారు. అర్థమవుతుందా అండి? అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటి అంటే మొబైల్ నెంబర్ అండి. ఇక్కడ మొబైల్ నెంబర్ గురించి కూడా చెప్తాం. ఎవరి మొబైల్ నెంబర్లో అయినా సరే ఇక్కడ బాగా చూడండి, బోర్డు పైన ఇక్కడ ఉండాలి అంటే ఉండాలి, ఉండకూడదు అంటే ఉండకూడదు. నేను నా మొబైల్ నెంబర్ బాగా చూడండి, 77319225. ఈ ఉండకూడదు అనే నెంబర్లో ఏ నెంబర్ అయినా ఉందా అండి నా దగ్గర? ఎక్కడ లేదు. అంటే రెండు పెయిడ్స్ అనేవి ఉండాలి. ఇక్కడ 1441 ఎక్కడైనా ఉందా? పక్కనే ఉండాలి. లేదు, ఉండకూడదు. ఈ నెంబర్స్ లేదని ఉండకూడదు అంటే ఈ నెంబర్ అంతా పనిచేయదండి. అంటే ఒక నెంబర్ తీసుకునేటప్పుడు కూడా మన డేట్ ఆఫ్ బర్త్డే తగ్గట్టు, ఆ డేట్ ఆఫ్ బర్త్డే ఉండే లక్కీ నెంబర్ తగ్గట్టు, ఆ లక్కీ నెంబర్ ప్రకారం తీసుకొని మన ప్రొఫెషన్ ప్రకారం ఎంచుకొని దాంట్లో ఉండే పెయిడ్స్ అనేటివి మన డేట్ ఆఫ్ బర్త్డేకి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలండి. అర్థమవుతుందండి? అది మీ మొబైల్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి, మీ పేరు ఒకసారి చెక్ చేసుకోండి. అదండి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చాలా థ్యాంక్ యూ అండి. సరేనా?